నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. పత్రికేయులకు, ప్రింట్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. నా పేరు ఎస్కే మల్లికార్జున. రాష్ట్రంలో ఒక సంవత్సరం వెనుక నుంచి చాలామంది పెద్దలు, కుర్బ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, జగదీశ్వరులు కావచ్చు, బీజేపీ రాజేష్ కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అనేక మంది పార్టీలు అతీతంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకోవాలని చెప్పేసి ఒక ధ్యేయంతో 1 ఇయర్ క్రితమే విజయవాడలో ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ రోజు కొంతమంది హాజరయ్యారు కాబట్టి ఆ రోజు వాయిదా వేసుకోవడం జరిగింది. తర్వాత 4-5 నెలల క్రితం 4వ నెలలో 5వ తారీఖున కర్నూలు జిల్లాలో అన్ని కులాల అన్ని పార్టీల అతీతంగా మీటింగ్ కన్ఫర్మ్ చేశారు. ఆ రోజు పెద్దలందరూ ఏకతాటిగా వచ్చి ఆ రోజు మీటింగ్ కన్ఫర్మ్ చేశారు. అదే రోజు ప్రతి ఒక్కరూ నాయకులు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ప్రతి ఒక్కరూ హాజరై ఆ రోజు కమిటీలో ఎవరు ఉత్సాహంగా ఉన్నారు, ఎవరు రాష్ట్ర కమిటీకి ముందుకొచ్చి పనిచేయగలరు అని చెప్పేసి ఆ రోజు పెద్దలందరూ తమ పేర్లు ఇవ్వండి, ముందుకు రాండి అని చెప్పిన తర్వాత నేను కూడా నా పేరు ఎస్కే మల్లికార్జున అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటానని చెప్పేసి ఆ రోజు నేను అక్కడ పేరు రాబియడం జరిగింది. తర్వాత స్కూటీ చేసి తర్వాత కమిటీ మెంబర్స్ దాంట్లో పరిశీలన చేసి ఆ రోజు రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఆ రోజు అందరూ తీర్మానం చేశారు. తర్వాత మీరు జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, ప్రతి ఒక్క కమిటీలు కంప్లీట్ చేసిన తర్వాత సభ్యత్వాలు నమోదు చేసి తర్వాతను ఎన్నుకుందామని చెప్పేసి అధ్యక్షుని ఎన్నుకుందామని చెప్పేసి ఆ రోజు నాకు పెద్దలంతా సూచించారు. అదేవిధంగా నేను కూడా పెద్దల చెప్పిన మేరకు అన్ని జిల్లాలు అధ్యక్షుల్ని, మండల అధ్యక్షుల్ని, నియోజకవర్గ కమిటీలను వేసుకుంటా వస్తూ ఉన్నాను. అన్ని జిల్లాలు అయిపోయినవి అనేసి అనంతపురం జిల్లా కూడా కమిటీ వేయాలని చెప్పేసి నేను అనౌన్స్ చేశాము. దాంట్లో విలేకరికి చెప్పాం, ప్రెస్ మీట్లో చెప్పాం, వాట్సాప్లో పెట్టాం, గ్రూప్లో పెట్టాం. 8వ తారీఖు వేస్తామని చెప్పేసి ముందే 3-4 రోజుల ముందే మేము పెట్టాము. కనకదాస కళ్యాణ మండపంలో ఆ రోజు ప్రోగ్రాం అరేంజ్ చేశాము. అందులో జిల్లా అధ్యక్షులుగా ముందుకు రాడని చెప్పేసి సూచించాం. దాంట్లో ఒక దున్సాం పేరు ఉంటే ముందుకు వచ్చారు. ఏకగ్రీవంగా అతను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 2వ పేరు లేదు కాబట్టి ఎన్నుకున్నాము. ఎందుకంటే అనంతపురంలో ఉన్న పెద్దల్ని అందరినీ కలిసాము, అందరికీ చెప్పాము రాండి అని. ఒక పెద్దలందరితో మాట్లాడాము, కొంతమంది ఫోన్లో సంప్రదించాము, ప్రతి ఒక్కరికి పిలిచాము పెద్దలందరూ రాండి అని. అందులో ఒక కృష్ణ సార్ వచ్చారు. చాలా కృతజ్ఞత అతనికి మనం వచ్చినందుకు. అలాగా ఆ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎక్కడో లాడ్జ్లో కూర్చొని, హోటల్లో కూర్చొని ఎన్నిక చేయలే. రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు. అలాగనే ఇంతకుముందు కూడా ఎన్నో కమిటీలు వేశారు. ఎన్నో సంవత్సరాలుగా 8 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు.
4-5 సంఘాలుగా ఉన్నారు. ఆ రోజు లేని ఒకటే కులం ఒకటే సంఘం అనేది ఈరోజు వచ్చింది. మంచిదే, ఒకటే సంఘం ఉండాలా మేము కూడా కోరుకుంటున్నాం. అయినా ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు సంఘం అధ్యక్షులుగా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడి వాళ్ళ సలహా తీసుకొని ఇంకా పెద్దలకు సూచనలు తీసుకొని ఒకటే సంఘంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు వీడియో ముందుకు వచ్చి మన పురుగులనే ఇలా గ్రూపులు ఉన్నాయి, ఇలా సంఘాలు ఉన్నాయని చెప్పేసి వీడియో ముందుకు రాకుండా పెద్దలని కలిసండి, కమిటీ వాళ్ళని కలిసండి, రాష్ట్ర కమిటీ వాళ్ళని కలిసండి, జిల్లా ఉండే పెద్దలను కలిసండి. కర్నూలులో కూడా 14 సంఘాలు ఉన్నాయి, అక్కడ కలిసండి. మంచిదే కదా, ఒక కురుబని ఒక తాటిపై తెస్తే మంచిదే, నువ్వు కాదనడం లేదు. నాకు సూచనల మేరకు నేను కమిటీలు వేసుకుంటా ముందుకు పోతున్నా. కానీ ఇప్పుడు కొంతమంది పెద్దలు కొంతమంది ఇబ్బంది రకంగా మాట్లాడడం యూత్ కావచ్చు. ఎందుకంటే నేను ముందుకు పోతున్నా, కమిటీ వేసుకుంటా, ఇంకొక కమిటీ ఆ కమిటీకి సహకరించొద్దండి, మా కమిటీ వేరే నా కమిటీ వేరే అనుకుంటా కొంతమంది పెద్దలు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారు. కానీ మాకు చెప్పిన టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మొన్న ఈసీ మీటింగ్లో కూడా కొంతమంది ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకంటే పండుగలు మ్యారేజ్లు ఇలా చాలా అడ్డంకులు వచ్చాయి కాబట్టి త్వరలోనే దాదాపు ఒక జిల్లా 2 జిల్లాలు తప్పితే అన్ని జిల్లాలు కంప్లీట్ చేశాము. ఆ 2-3 జిల్లాలు కూడా కంప్లీట్ చేసి రాష్ట్ర కమిటీ అంతా కలిసి మాట్లాడి ఆ రోజు కూడా జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులందరినీ పిలిపించి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎన్నుకోవాల్సిందిగా ఆ రోజు కూడా సూచించారు. కాబట్టి మీరు అంతవరకు కూడా సహకరించకుండా ఏదో మన జిల్లా నుంచి కళ్యాణపురం ఆయన దొరసాంగ్ గారు అధ్యక్షుడు అయిపోయారు అని చెప్పేసి మీరు ఈరోజు ఆలోచన చేయడం మంచిది కాదు. ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇస్రాయల్ మామ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు, రాజాంశ ఉన్నారు, గోరంపల్లి ఉన్నాడు. కాబట్టి ఇంతకుముందు కూడా రాగేపల్లి సంఘాలు ఉన్నప్పుడు లింగూర్తనని వేశారు, లింగూర్తన ఉన్నప్పుడు రాజాంశను వేశారు, రాజాంశం ఉన్నట్లే ఈశ్వరయ్య మామ గారిని వేశారు. ఇలాగా కూడా అప్పుడు కూడా మీరు ఎందుకో ఒకటే కమిటీ ఒకటే కులము ఒకటే సంఘం అని ఎందుకు మీరు సూచించలేదు? యూత్ అధ్యక్షులుగా అన్ని విధాలా కూడా యూత్ కూడా ముందుకు వచ్చి మంచి పద్ధతే, మంచిదే, మేము కాదనడం లేదు. మీరు కూడా ఆలోచన చేయండి. ఏదో ఒక సంఘం ఏదో ఒక గ్రూపు ఆ గ్రూపు ఈ గ్రూప్ అనేది కాదు, ఒకటే సంఘం మంది సంఘం కిందే మేము పనిచేస్తున్నాం. ఎవరినా పొగిడినా ఎవరు మంచి పని చేస్తాం వాళ్ళని పొగిడిస్తాం అంతేగాని ఇప్పుడు పార్థసారథి ఉన్నారు, మన కళ్యాణ మండపం 1 కోటి రూపాయలు ఇస్తా అన్నారు, మంచిదే. తర్వాత ఎంపీ గారు కూడా అంబిక లక్ష్మీనారాయణ గారు కూడా 50 లక్షలు ఇస్తా అన్నారు, అది కూడా కొన్ని మీటింగ్లో మాట్లాడింటాము. మంత్రి గారు కూడా ఇప్పుడు ప్రతిభా పుష్కరాల్లో కూడా ఆయన కూడా డబ్బు హెచ్చించింది 2 లక్షలు ఖర్చు పెట్టిందనే చెప్తాము. కానీ ఎవరు తొత్తులము కాదు. మేము తిరుపతిలో కనదాస్ విగ్రహం పెట్టింది మంచిదే ఆ మేడం గారు అని చెప్పి కృతజ్ఞతలు తెలిపాము. అంతేగాని ఎవరు తొత్తులుగా ఎవరు కింద పనిచేయడం లేదు. మేము ఒకటే సంఘంగా పనిచేస్తున్నాము. నాదేమేమి డెవలప్మెంట్. అదే విజయవాడలో తాడేపల్లిలో కూడా 80 సెంట్ల స్థలం కూడా మేము ఈరోజు తీసుకున్నాం. నిన్ననే అంత జూ మీటింగ్లో మాట్లాడినాం, రౌండ్ టేబుల్ మీటింగ్లో మాట్లాడి అక్కడ కూడా భూమి పూజ చేయాలా త్వరలో అని చెప్పేసి నిర్ణయించాం. అక్కడ కూడా ఫండ్ దాదాపు ఒక 40 మంది 3 లక్షలు ఇస్తారని చెప్పేసి ముందుకు వచ్చారు. ఒక వ్యక్తి మన మదనపల్లి అతను ఉలిగడ్డ రెడ్డప్ప గారు 11,11,116 రూపాయలు కూడా చెక్ అందజేశారు. అతను కూడా మేము రిసిప్ట్ ఇచ్చేసాము ఆల్రెడీ. ఎందుకంటే నమ్మకం కలిగింది ఈ సంఘము, నమ్మకం కలిగించాం కాబట్టి మాకు అంత అమౌంట్ కలెక్షన్ అవుతుంది. మేము కూడా మంచి పని చేయాలని చెప్పేసి ఉన్నాం. అదేవిధంగా అనంతపూర్లో కూడా కళ్యాణ మండపంలో కట్టాలనుకున్నాం, మంచిదే అనుకున్నాం. కానీ మేము ఎక్కడా కలెక్షన్ చేయలేదు, లేకపోతే సగం డబ్బులు వాడుకోలేదు. మన జడ్జి కిస్టాప్ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, రాష్ట్ర కమిటీ డబ్బులు ఉన్నాయి, అక్కడ కూడా మేము తీసుకోలేదు. మంచి చేయాలనుకున్నాం. ఇంతకుముందే ఒక గుంటకల్ పోయినాం, అక్కడ నియోజకవర్గ కమిటీ వేసాం. ఆ రోజు సంతోషమైంది. ఆ గుంటకల్లో మన కళ్యాణ మండపం ఎంత నీట్గా కట్టారో మన గురువులు గుర్తు చేసుకోండి. అదే మన అనంతపురంలో ఆ రోజు పెద్దలు కట్టారు, సంతోషమే. ఈరోజు
బాడీలు కూడా పోవడం లేదు. ఎందుకంటే మన కళ్యాణ మండపం ఇబ్బంది పరిస్థితి చూస్తే ఏసీలు పనిచేయడం లేదు. పక్కన వేరే కళ్యాణ మండపాలకి ఎక్కువ మంది మన మ్యారేజ్ చేసుకునేకి పోతున్నారు. ఎందుకంటే మన కళ్యాణ మండపం పరిస్థితి అదే గతిగా ఉంది. దాన్ని మనం కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ధైర్యంగా ముందుకు వచ్చాము. కానీ మేము అధ్యక్షులు కావాలా, రాజకీయంగా ముందుకు పోవాలా, ఎంపీపీ కావాలా, జెడ్పీటీసీ కావాలా, నేను ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలనే ఆలోచన మాకు లేదు. మన యువతకు దారి చూపించాలా, మన యువతకు ఎంపీపీలు అడగాల, జెడ్పీటీసీలు అడగాల, ఎమ్మెల్యేలు అడగాల, చైర్మన్లు అడగాల అని చెప్పేసి ముందుకు వచ్చాం. అదే మన ఇంతకుముందు కూడా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా మాట ఇచ్చాడు, ఒక ఎమ్మెల్సీ అని, తర్వాత టీటీడీ బోర్డు అని, అవి కూడా మనం సాధించుకోవాలా. కాబట్టి మీరు యువత ముందుకు రండి, సహకరించండి. తర్వాత ప్రతి ఒక్కరూ చూడండి, ఒక ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నవాళ్ళు విడిచిపెట్టి కొత్తగా మనం డెవలప్ ముందు తీసుకుపోతున్నాం. అలాంటి వాళ్ళని మీరు ఎట్లా వేసుకున్నారంటే, నేనేం లాడ్జ్లో కూర్చొని వేసుకోలే, నేను సొంతంగా నా పేరు అనౌన్స్ చేసుకోలేదు. నేను ఆ రోజు ఎంతోమంది మీరంతా చూశారు వీడియోలు, కర్నూలులో పార్టీలో అతీతంగా మన గురువులు వచ్చి ఆ రోజు ఎన్నుకున్నారు. నన్ను మేమందుకు మేమే ప్రకటించుకోలేదు. నా పెద్దల సూచనల మేరకే ఈరోజు జిల్లా అధ్యక్షుడు వేశాం. ఎవరు పోటీ లేకపోతే ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నుకున్నాం, దొంసామి గారిని. అయినా కానీ మేము వాట్సాప్లో పెట్టి మెసేజ్లో పెట్టి ఓటింగ్ పెట్టుకోలే, పబ్లిక్గా పెట్టుకున్నాం. ఒకసారి పెట్టుకునేటప్పుడు కూడా ఎస్కేఎంఎల్ గారు నన్ను కూడా జిల్లా అధ్యక్షుడిగా పోటీలో ఉంటారని చెప్పేసి మీరు పెట్టుకొని ఓటింగ్ పెట్టుకున్నారు. అది నన్ను కూడా అడగాల మీరు. నేను పోటీలో ఉంటానా జిల్లా అధ్యక్షుడి గారు? నేను ఎవరైనా అడిగానా? నామినేషన్ చేశానా? ఎవరి దగ్గర వచ్చి చెప్పానా? నా పేరు ఎట్లా వాడుకొని మీరు వేసుకుంటున్నారు ఓటింగ్? మేము అదే మీటింగ్లో ఉన్నాం 8వ తారీఖు. మీరు చెప్పాలా, 3 డేస్ 4 డేస్ ముందే చెప్పండి, అనౌన్స్ చేయండి ఇటు కంపెనీలు వేయాలనుకున్నామని చెప్పి. అదే కానీ మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్నారు. ఇంతకుముందు ఒక ఆయన్ని వేశారు, సాంకోట ఆధారని, తర్వాత రాజాంశాన్ని వేశారు. మీరే గ్రూప్లో పెట్టుకుంటున్నారు. రావచ్చు కదా, మేము స్టేట్మెంట్ ఇచ్చాము కదా, కనకాస్కరం వచ్చేసి లేదు మాకు ఇంకా టైం ఉంది, మాకు టైం ఇవ్వాలా అని అడిగితే మేము సమాధానం చెప్తుంటే టైం ఇచ్చేది లేదు. మాకు టైం ఏం చెప్పినారో 3-4 మంత్స్లో కంప్లీట్ చేయాలా, ఈ కమిటీలన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మేము కమిటీలు వేసుకుంటా ముందుకు పోతున్నాం. కానీ వేరే రాజకీయం చేయడానికి మేము రాలే. ఇది ఒకసారి యువత గుర్తు చేసుకోండి. ఇలాగే చేస్తే ఓటింగ్ పద్ధతి లేని, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటుంది ఓటింగ్ పెట్టుకుంటే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్తగా మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి. నేను కూడా కుర్బానే, మీరు కూడా కుర్బోడే. తర్వాత మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడండి. మేము ఎక్కడా కలెక్షన్ చేయడం లేదు, లేకపోతే ఎక్కడన్నా చెప్పి ధ్వంసం చేయడం లేదు, విధ్వంసం చేయడం లేదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. కుర్బకులాన్ని ముందుకు తీసుకువెళ్ళనే వస్తున్నాము. కానీ మేము 2వ సంఘం 3వ సంఘం అని మీరే చేస్తున్నారు. మేమేమి ఎక్కడా చేయలే. మీరే గ్రూప్లో పెడుతున్నారు. సంకోట ఆధారాన్ని మీరే పెడతారు, రాజాంశాన్ని మీరే ఓటింగ్ చేస్తారు. ఇక్కడ అడుగులే మేము ఉంటామనే పోటీలో. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది మంచిదే. యువత ఇప్పుడన్నా మేల్కొన్నారు. 8-9 సంవత్సరాలుగా ఉండే అధ్యక్షుల్ని ఫస్ట్ అక్కడ పోయి మాట్లాడండి, మన పెద్దల దగ్గర మాట్లాడండి. మేమంతా ఏకదాటిపై రాండి, మేము కూడా ఏకదాటిగా ఉంటాం, అందరూ కలిసి పనిచేస్తాం అని యువతకు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ నా యొక్క నమస్కారాలు. ఓకే, మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు దొనస్వామి, నేను జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడు. ఎందుకబ్బా అంటే ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందబ్బా అంటే, మొన్న ఒక 5-6 రోజుల క్రితము యూత్ అంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏడా ప్రెస్ క్లబ్లో. ఏమి, ఒకటే కులం, ఒకటే సంఘం, ఒకటే బాట, ఒకటే మాట అని. దాదాపుగా 17 సంవత్సరాలుగా జబ్బులు శ్రీనివాస్ అనే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. ఆయన్ని తర్వాత 6 సంవత్సరాలు పోయిన తర్వాత అయ్యా 3 ఏళ్లే నీ పరిధి దిగిపోండి అని అడిగితే ఆయనకి కొంతమంది గ్రూప్ తయారయ్యి ఆయన ఇచ్చే హిందువులకు, ఆయన ఇచ్చే డబ్బులకు ఆయనకి లొంగిపోయి ఈ జిల్లాలో ఒక కూటమిగా పనిచేసింది ఒక గ్రూపు. తర్వాత కూడా మేము కూడా ఆ రోజు కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఇట్లంతా సంఘాలు ఇబ్బంది అవుతుందని చెప్పి మేమంతా కూడా
గోరంపల్లి అంజనేయులు తీసుకొని పోతే ఆయన ఒక ప్రైవేటు సైన్యాన్ని మా మీద యుద్ధానికి పంపించి ఆ రోజు ఒక మన రెడ్డి ప్రసాద్ అనే అబ్బాయి కారు పగలు కొట్టడం జరిగింది. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే గోరంపల్లి లాటికి జీప్ వెనుకపోయి కోటుప్పి సంఖ్యలో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నిక చేసింది లాట్కి అక్కడెక్కడ మాకు అవకాశం లేకుంటే ఒక సత్రంలో పోయి ఇట్లా ఫోటో దిగి దాన్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు చూడండి, నేను గోపీనాథన్ ఎమ్మెల్యే బుల్లేలసునాడ మన జిల్లా అధ్యక్షుడు పావురేవులకి ఇచ్చే సారథ్యంలో నడుస్తూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా సంఘ సేవకులుగా మేము పనిచేస్తున్నాం. ఆ రోజు మేము మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పి హైదరాబాద్కి ఎవరు రామకృష్ణ, పావురేవుల కృష్ణ, బుల్లేల సునాడ, సనపై పేదయ్య, నెమలవారం ఈశ్వరయ్య, గుంటకల్ల ఈరన్న ఇంతమంది పోయి ఎన్టీ రామారావుతో మాకు జిల్లా అధ్యక్షుడు ఇవ్వండి, మేము జనం ఎక్కున్నాం, జనాల ప్రాతిపదికన మాకు కావాలంటే ఆ రోజు మళ్ళా అనుకొని బుల్లేల సునాడికి వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పావురేవుల కృష్ణ ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడు ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు బుల్లేల సునాడ పావురేవుల కృష్ణను గోపీనాథ్ సారథ్యంలో ఆ రోజు నీళ్ళు ట్యాక్స్ కాడ సైట్ ఉంటే దాన్ని అమ్మి ఆ కళ్యాణ మండపం సైడ్ తీసుకొని కొంతమందితో డబ్బులు కలెక్షన్ చేసి ఆ రోజు ఆ కళ్యాణ మండపం నిర్మించేదానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. తర్వాత కూడా పావురేవుల కృష్ణ అయిపోయిన తర్వాత వెంకటస్వామి సార్ బడిలోకి వస్తే ఆ రోజు నేను కూడా 12,000 రూపాయలు ఆ రోజు చందా ఇచ్చిన. నేను ఎందుకంటే నేను కూడా కులస్తుడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నడిచిన తర్వాత రాగే పరశురాం ఉన్నాడు. అది ఏమో వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇంకా ఆయన పెరుగుతున్నట్టే లింగమూర్తిని రంగులోకి తేవడం జరిగింది. లింగమూర్తి ఉన్న తర్వాత మళ్ళా కూడా బోరంపల్లిని రంగులోకి తేవడం జరిగింది. ఆ తర్వాత కూడా రాగే పరశురాంని రంగులోకి తేవడం జరిగింది. తర్వాత రాజహంసని చేయాలన్నాడు. 170% కనకదాస కళ్యాణంలో కళ్యాణం దొనసామి చేయి కొడితే మీరు ఇది కాదు, మన అక్రమాలు జరగవు, మన పెత్తనం జరగదు అని చెప్పి ఓటింగ్గా ఎలక్షన్ వచ్చి లాడ్జ్లో మీకు ఏం ఒప్పందాలు కుదిరినాయేమో మాకు తెలియదు కానీ మీరు లాడ్జ్లో వాళ్ళ చోటాల కోసం అప్పుడుండే పాలకులు ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత కూడా మళ్ళా కూడా ఆయన పరిధి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళా రాష్ట్రం కానీ రాష్ట్రం మా కురువోళ్ళ పేరు చెప్పుకొని వస్తే మా భార్యలు మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మేమంతా కూడా ఎలక్షన్లో డబ్బులు పెట్టి కట్టబెట్టి గెలిపిస్తే వాళ్ళు వచ్చి ఏకగ్రీవంగా మన తుప్పుడు ఈశ్వరయ్య ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మేము వ్యతిరేకించలే. మీరు ఎవరిని మనిషిని పెట్టినా పసురాన్ని పెట్టినా మేము పనిచేసినాం. ఈ రోజు దాదాపు 30-35 సంవత్సరాలుగా ఈ కులంలో పుట్టాం, ఈ కులానికి సేవ చేసినాం. మేము ఈ రోజు అధ్యక్షుడైతే యూత్ అంతా కలిసి మీ తండ్రి గారేమో రాష్ట్ర అధ్యక్షులు సెలెక్ట్ చేస్తారు వచ్చి కర్నూలులో, మీరేమో ప్రెస్ క్లబ్లో ప్రెసిడెంట్లు పెడతారు. ఒకటే సంఘం ఒకటే బాట, మా వాళ్ళు కూడా వీళ్ళంతా కలిసి ఉండండి అని. అవునయ్యా, 35 సంవత్సరాలుగా ఉండేవాడికి మళ్ళా సంఘంలో ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతున్నా. 18 ఏళ్ళు ఉండేవాడికి మళ్ళా ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతున్నా. 5 ఏళ్ళు ఉండడానికి మళ్ళీ ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతున్నా. 8 ఏళ్ళు కులం పేరు పెట్టుకొని వ్యాపారం చేస్తూ బతికే వ్యక్తులు ఈరోజు కులంలో మీకు కూడా అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఏమిట్టుంది? మీకేం అవలాయిగా ఉందా? తమాషగా ఉందా? మీరు ఒకరు ఏమంటారు, జంతర్ మంత్రం అంటారు. జంతర్ మంత్రం అంటే ఏమి? జంతర్ మంత్రంలో ఏమి జాగిరి కాదు. యావత్తు రాష్ట్రంలో ఉండే ప్రతి కులము దాడి చేసి హక్కులు సాధించుకునే జంతర్ మంత్రం అది. ఇంకొక వ్యక్తి ఏమంటాడు, చంపలు పగులుతాయంటారు. చంపలు పగలేకి ఏమున్నాయి? నువ్వు కూడా విద్యార్థి దశ నుంచి లీడరు, నువ్వు అగ్రవర్ణంతో వ్యతిరేకించేతాడు. మేమయా గుండెల్లో పెట్టుకొని సంతోషించాం. మా చంపలు పగలగొట్టేదానికి నీకేం రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాం. ఈ రోజు కూడా చంపలు పగలగొడతారు అన్నావు. ఈ రోజు 30 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 18 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 25 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 8 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 5 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? మా అధ్యక్షుడు ఎన్నికై 3 నెలలు అయింది, నేను ఎన్నికై వారం కాలే. నాకేం పనిష్మెంట్ ఇస్తావు చెప్పు? నీ పనిష్మెంట్ తీసుకొని రెడీగా ఉన్నా. ఈ రోజు నువ్వు నా కులస్తులు కాబట్టి గౌరవిస్తా. నిజంగా తప్పు చేస్తే నీ కాళ్ళ కలిగి నటించనుకుంటా, లేదా నేను టవర్ క్లాక్ నా ముక్కు నేలకు రాస్తా. మీరు అదే మాట ఏరేవాడు మాట్లాడితే వాడి నేలకు తెగ్గొస్తుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటే సంఘం ఒకటే బాట.
10 ఏళ్ళ నుంచి అగ్గిపడి కాలి 3 ముక్కలు శనిగిని ఇస్త్రాకలాగా మాత్రం అయిపోతే మీరేం చేశారు? మీరు యూత్ కాదనిలే. నేను ఈరోజు నా కొడుకు అంటే మీరు బాధపడతారు. నా కొడుకు ఈరోజు అగ్రికల్చర్ పిఎస్ఐ చేస్తున్నాడు. నా మనవుడు కడపలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నా కొడుకు లాంటి వయసు కలిగిన మీరు మా చెంపలు పలుకొడతారా? మీకేమైనా అక్రమాలు చేసినామా? అన్యాయం చేసినామా? ఏ టీ కొట్లు అన్నా మీ సంఘాన్ని తాకట్టు పెట్టినామా? ఏ ఏ ఏ లేకుంటే లిక్కర్ షాప్లో తాకట్టు పెట్టినామా? ఆ రోజు గోరంపల్లి అనేవాడు నీకు కళ్యాణ మండపం 4 ఉండి నువ్వు కళ్యాణ మండపానికి 4 రంగు డబ్బాలు కొట్టి ఒకటి పనికిమాలింది ఒకటి జనరేటర్ అనేది తెచ్చిపెట్టి చేతులు దులుపుకొని మిగతా 5 సంవత్సరాలు కళ్యాణ మండపం లెక్క నువ్వు చూపివయ్యా పెద్దవాళ్ళు చేయని అడుగుతున్నాం మీ ద్వారా. ఆ తర్వాత కూడా లింగమూర్తి ఉన్నాడు. ఆయన ఏమి కాంట్రవర్షన్లే ఏమి చేయలే. ఆ తర్వాత కూడా రాధంస అనేవాడు 8 సంవత్సరాలుగా అధ్యక్షుడని చెప్పుకొని మా కులం పేరు చెప్తే వ్యాపారం చేస్తున్నావే. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు వసూలు చేసి ఇస్తే గుడికట్ల సంబరాల్లో నువ్వంతా కూడా అంతా స్వాహ చేసి నువ్వు నేను విజయవాడలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న కథలు చెప్పి నువ్వు ఈరోజు మా కురువ కులస్తులంతా కట్టి ఈరోజు ఆడపిల్లలకు హాస్టల్ కడితే మీ నాయన సొత్తు అది నువ్వు ఏం చేస్తున్నావు? 3-4 కొత్త సోషల్ మీడియాలో పెడుతున్నావా? ఇప్పుడు రాండి 200 సంవత్సరాలుగా మేము మా తాత పీఠాధిపతి యాది మన ముక్కన్నర్లని ఒకటి ఉంది. మీరు కూడా జిల్లాలో ఉండేవాళ్ళు చాలా గొప్ప ప్రసాదం ఇచ్చారు. ప్రతి పౌర్ణమికి వేలాది మందికి అన్నం పెడతాం. అందరూ సహాయ సహకారాలతో మేము సొంతమైన పెత్తానించలే. జిల్లాలో ఉండే రాష్ట్రంలో ఉండే కురువలు ప్రాపర్టీ నీ సొంతమని ఎట్లా చెప్పుకుంటావు? నువ్వు ఆన్లైన్ పద్ధతిలో పెడతావు. నువ్వు ఏ వార్డుకు పోటీ చేసావు చెప్పు, ఏ పంచాయతీలో సర్పంచ్గా చేసావు చెప్పు, ఏ మండలాల్లో జడ్పీటీసీగా పోటీ చేసావు చెప్పు, ఏ నియోజకవర్గాల్లో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు చెప్పు. ఆన్లైన్ పద్ధతి ఓటింగ్ పెడితే మేమేం దద్దాము అనుకున్నావా? నువ్వంతా వ్యాపారం చేసి నీ స్వలాభాల కోసం నువ్వు సంఘాన్ని కొడతావా? తస్మాత్ జాగ్రత్త. నీ ఇల్లును ముట్టిస్తావు. నువ్వు అనుకున్నావు లింగమూర్తి సంఘం, బోరంపల్లి సంఘం, తుప్పడీసోయ సంఘం, మళ్ళీ మన ఎస్కే మల్లికార్జున సంఘం అన్ని సంఘాలు కలిసి నీ అపార్ట్మెంట్ ముందర కూర్చుంటావు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నీ కురువాడు పౌరుషం ఉంటే నువ్వు మొగోడైతే అపార్ట్మెంట్లో ఉండు. నీ కథ చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అగ్రవర్ణాలతో పోటీ పడి ఎవరు ఆ రోజు మా గౌరవనీయులైన పాదసారథి గారికి ఇబ్బంది అగ్రవర్ణాలు పెడితే మేము సహకరించాం. శంకరనారాయణ మీద ధర్నాలు చేస్తే సహకరించాం. సబితమ్మ మీద దాడులు చేస్తే సహకరించాం. పక్క రాష్ట్రం నుంచి చూసాము గురువాళ్ళ పేరు చెప్పుకొని వస్తే సహకరించి మా పిల్లలు తాళబడుకు తాకట్టు పెట్టి ఈరోజు కూడా ఎస్బీఐ బ్యాంకులో నా నంబర్ ఇస్తా వడ్డీలు కడుతున్నాం. మేము కులాన్ని పనిచేస్తే మా దవలు పగులు కొట్టేదానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయని అడుగుతున్నా. యువత అంతా మీరు రాండి. మేము ఈరోజు సంఘం కూడా ఎందుకు బలోపేతం చేస్తున్నామంటే మీలాంటి యూత్ కోసమే బలోపేతం చేస్తున్నాం. మీరు ముందుకు రావాలా, కురువ సైనికులు కావాలా, మీరు మరో సంఘాన్ని రాయన్న కావాలని మీకోసం అందులో పడితే మీరు ఈరోజు మా మెడలు వస్తాం, మీ దవడలో పొగడు కొడతాం, మా జంతరమంతరం చూపిస్తాం అని మాట్లాడతావా? అవునయ్యా, ఇన్ని సంవత్సరాలుగా 8 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు రాజ్యం వెళ్ళింటి వాళ్ళకి మళ్ళా కురువ సంఘంలో స్థానం ఎందుకు ఇస్తామని అడుగుతున్నా. మీరు యువత రాండి. ఆ రోజు యువత 15 మందో 20 మంది ఉంటే మీ చిన్న ఆయనలో పెద్ద ఆయనలో మీ నాయనలో పదవులు అనుభవించాలి. మాకు ఏమి పదవులు వద్దు, అన్నీ మీకేనయ్యా పదవులు అనుభవించండి. ఏమో మీ యూత్కే పదవులు ఇస్తాం, మీ ద్వారా నడిపిస్తాం, మీ అన్నంటి మేము ఉంటాం. జిల్లాలో అభివృద్ధి చేసేటప్పుడు నా కూడా 30 ఎకరాల పొలం ఉంది. ఎకరా పొలం అమ్మి చందాలు ఇస్తా. ఎవరు వచ్చి ఇస్తారో ఇది మనం దమ్ము ధైర్యం ఉంటే జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త. జిల్లాలో అదో ఇదని మేము కురువ కులము కాబట్టి శాంతియుతంగా ఉన్నాం. ఏరేవాడు ఎవడన్నా మా గురించి చెడ్డగా మాట్లాడితే వాళ్ళంతా తేలుస్తుండే. మీరు కూడా ఈరోజు వారం 10 రోజులు అయితే ఉంది ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి ఎన్ని చెప్పపెట్లు పెట్టినారో, ఎవరిని ఇంటి ముందు మీరు ధర్నా చేసినారు, ఎవరిని పోయి ఇల్లు ముట్టడిచ్చినారు. అది కావాలా? నేను అంతా కూడా వారం కాలేదు నేను అయ్యి నాకేం పనిష్మెంట్ ఇస్తారో నాకు పనిష్మెంట్ ఇవ్వు. చెంపపెట్టి పెడతావా, లేకుంటే ఈ కళ్యాణ మండపానికి ఆవు పెడతావా, లేకుంటే తౌరు క్లాక్ కార్డు ఇచ్చి మీ కాళ్ళు కడిగి నెత్తించుకొని ముక్క నేలకు రాస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నేను దాదాపు 80 మంది నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈరోజు సంఘం 30 ఏళ్ళు సేవ చేసిన మా సంఘం నిజమైన సంఘం, మచ్చులేని సంఘం. మేము ఈ సంఘం జిల్లాలో కొనసాగుతుంది. నీ పేరు
నీ ఫేక్ ఆన్లైన్ ఓటింగ్ పెడితే నువ్వు ఎందుకంటే నువ్వు టోపీలు వేసినావా, జనాలు నమ్మించినావా, నీ అనంతపురం జిల్లాలో రాజాంశ అంటే ఒక బ్రాండ్ ఉంది, కళ్యాణంలోకి వచ్చి పొలిటికల్గా పార్టీలు ఖచ్చితంగా నాకు ఓటింగ్ పెట్టు, ఒక కోటి తక్కువ వచ్చిన నీ కాలు కింద దుర్తానని ఛాలెంజ్ చేస్తుండా. ఇది నిజమైన సంఘం, రాష్ట్ర సంఘం కావచ్చు, తాలూకా జిల్లా సంఘం కావచ్చు. ఆ రోజు కూడా ఏ కమిటీలు వేసినా ఆ రోజు జడ్జెస్కి తప్ప ఆ 30 అర్జున్ రావు ఇక్కడ నుంచి అంతా పోయిన వాళ్ళంతా హడా కమిటీ అని ఒక పేరు పెట్టి ఆ కమిటీని అట్లే రినివల్ చేసుకొని పోయినారు. ఈ రోజు కూడా అన్నో మాట్లాడవచ్చు, కానీ ఈ ఎస్కే మల్లికార్జున అనే సంఘం అట్లే కొనసాగుతుంది. ఎస్కే మల్లికార్జున నాకు కాదగాలని చేతులు ఎత్తితే ఇంకో చేస్తాను, లేదు ఎస్కే మల్లికార్జున ఏదైనా పొరపాట్లు చేస్తే ఆయన పిలిపించి ఇంకో సంఘం చేస్తాము. కానీ ఎవరికి మా సంఘాన్ని విమర్శించే అర్హత మీకు ఎవరికి లేదు. మేము కూడా ఎందుకంటే అదేమన్నట్ల కడపలో బాగుంటే కంట్లో నేలన్నట్ల బయట రూరల్ నుంచి వచ్చి మేమంతా మీ గుండికాయ లాంటి వాళ్ళు, మేము జిల్లాలో మేమంతా మీకు బలం మీకు సపోర్ట్ చేస్తేనే మీ పెత్తాన్ని కొనసాగుతుంది. కాబట్టి నిజమైన గురుల సంఘం కొనసాగి నిజమైన రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మన ఇష్టం మల్కాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది తెలుగు అనే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు, కానీ ఇది మంత్రి ఓన్లీ సవితమ్మ గారి ఆధ్వర్యంలో